హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు మన ఛానల్లోని కొత్త బైక్స్ మరియు కొత్త స్కూటర్ సంబంధించిన రివ్యూ వీడియోస్తో పాటు సెకండ్ హ్యాండ్ బైక్స్ మరియు సెకండ్ హ్యాండ్ కార్స్ సంబంధించిన రివ్యూ వీడియోస్ కూడా మనం చేస్తూ ఉన్నాం. సో ఈరోజు అయితే మాత్రం మన సబ్స్క్రైబర్ మిత్రులు సత్యనారాయణ గారి కార్ అయితే సేల్కి అయితే ఉందండి. ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసరికి టాటా టియాగో XZ ప్లస్ అనమాట. ఇది 1200cc ఇంజన్తో కూడినటువంటి పెట్రోల్ వేరియంట్ అనమాట. కారు యొక్క కలర్ చూసినట్లయితే బ్లూ కలర్లో ఉంది. అలాగే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసరికి 2023 డిసెంబర్లో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఆయన పర్చేస్ చేసింది కూడా అప్పుడే. సో ఇయర్ ఎండింగ్ అని చెప్పచ్చు. జస్ట్ మీకు కేవలం 6 months మాత్రం అవుతుంది ఆయన తీసుకుని. ఇన్సూరెన్స్ కూడా మీకు 2026 వరకు మీకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ ఉంటుంది. అలాగే జస్ట్ మీకు 6000 kilometers మాత్రమే ఆయన డ్రైవ్ చేయడం జరిగింది. వెహికల్ అంతా కూడా గుడ్ కండిషన్, షోరూమ్ ట్రాక్ అనమాట. కొత్త వెహికల్ ఇది, ఫస్ట్ ఓనర్ అయినా. అలాగే ఈ వెహికల్కి సంబంధించినటువంటి అడిషనల్ ఫీచర్స్ గురించి మనం చెప్పుకున్నట్లయితే అడ్జస్టబుల్ స్టీరింగ్, పవర్ స్టీరింగ్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే alloy wheels తోటి మంచి ఆకర్షణీయంగా కనబడుతుంది. ఈ వెహికల్ బ్యాటరీ కండిషన్ కూడా న్యూ కండిషన్ అనమాట. కొత్త వెహికల్ కదా, నేను చెప్పక్కర్లేదు. అలాగే మీకు 5-inch స్క్రీన్ కూడా ఉంది. దీంతో బ్లూటూత్, FM రేడియో వంటి ఫీచర్స్ కూడా మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. అలాగే మీకు రిమోట్ కంట్రోల్ లాకింగ్ సిస్టమ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా మీకు రియర్ పార్కింగ్ సెన్సార్ కూడా ఈ వెహికల్లో అవైలబుల్గా ఉంటుంది. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుందండి, మీరైతే చూడక్కర్లేదు. ఇంకా ఫీచర్స్ చూసినట్లయితే మనకు పవర్ విండోస్, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, LED DRLs, ఇంకా ఫ్రంట్ సెక్షన్లో సేఫ్టీ కోసం మీకు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాగ్ ల్యాంప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వెహికల్ 6 months మాత్రం అయింది తీసుకుని. ఆయన వేరే వెహికల్ని పర్చేస్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వెహికల్ని సేల్కి అయితే పెట్టడం జరిగిందనమాట. వెహికల్ కండిషన్ అయితే సూపర్బ్ ఉందండి. ఎక్కడ స్క్రాచెస్ కానీ, డ్యామేజెస్ కానీ, అలాగే డెంట్స్ కానీ ఏం లేవు. నీట్ కండిషన్లో ఉంది. మీకు ఈ వెహికల్ అయితే ఫైనాన్స్లో ఉంది, కానీ ఆయన ఫైనాన్స్ క్లియర్ చేసి మీకు వెహికల్ సేల్ చేస్తానని చెప్పడం జరుగుతుంది. అంటే మీకు ఆయన ఫైనాన్స్ క్లియర్ చేసిన తర్వాత, మీకు NOC తీసుకున్న తర్వాత మీకు వెహికల్ సేల్ చేస్తారు. వెహికల్ అయితే మాత్రం ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా నాకైతే కనిపించలేదు. ఈ వెహికల్ కనీసం వాటర్ వాష్ కూడా చేయకుండా నేను ఈ వెహికల్ అయితే నేను వీడియో చేయడం జరిగింది. వాటర్ వాష్ చేస్తే మీకు న్యూ వెహికల్లా ఉంటుంది అనమాట. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదండి. సో ఈ వెహికల్ ఆయన చెప్పే ప్రైస్ వచ్చేసరికి 7,10,000 చెప్తున్నారు. స్లైట్లీ అంటే కొంచెం నైజబుల్ అని చెప్పడం జరిగింది. అంటే మరీ ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ వెహికల్ అయితే ఆయన పర్చేస్ చేసినప్పుడే 8,30,000 అని చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అలాగే ఈ వెహికల్ సంబంధించినటువంటి రికార్డ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. ఆయన మీకు వెంటనే తంబు వేసి టోకెన్ రేస్ చేసి మీకు ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు. ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసరికి మీకు రామచంద్రం మండలం, రామచంద్రపురంలో ఉందండి. ఎవరైనా మీరు ఈ వెహికల్ని పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. వెహికల్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ పర్చేస్ చేసినా మీకు న్యూ వెహికల్ పర్చేస్ చేసినా ఒకటే అని చెప్పుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.